క్రమంగా చేయటం కోసం ఉదాహరణకి వరంగల్లో ఒక సమస్య ఉంది, దాన్ని ఒక సమస్య పరిష్కారం కొలిక్కొచ్చిందని చెప్పాను. దాన్ని కోఆర్డినేట్ చేయటానికి ఒక సీనియర్ నాయకుడిని ఆ జిల్లాకు పంపించాలని మన పిసిసి అధ్యక్షుడికి మీనాక్షి నటరాజన్ గారికి మేమంతా ఈ డిసిప్లిన్ కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని 4-5 పేర్లు ఇస్తే వారు అక్కడ ఆ 2 గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం. అట్లే నేను ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం. ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేయాలి, దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి